హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కూడా ఒక గుద్దేసేయండి. ఎప్పుడు నేను వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వచ్చేస్తూ ఉంటుంది. మాకైతే ముందు చాలా ఆకలిగా ఉంది. అందుకే నెల్లూరులో ఉన్న వెనిలా హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. మా పాపకి ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే పెట్టించేసాము. ఇంకా మా వారు నేను వచ్చేసి ఒక 2 ఐస్ క్రీమ్ అయితే తీసుకొని పొట్టలు అయితే బిర్రుగా వేసేసాము. తర్వాత మా జర్నీ అనేది స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళాలనుకున్నా కూడా ఎప్పుడు వర్షం ద్వారా మేమైతే ఇక్కడికి పోవడానికైతే అస్సలు కుదరటం లేదు. ఈ వర్షం మమ్మల్ని ఆపేస్తూ ఉంది. ఈ రోజైతే మాత్రం ఎలాగైనా సరే ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినా ఇక్కడికి రావడానికైతే మేము రెడీ అయిపోయామన్నమాట. ఇది వచ్చేసి పొదలకూరు రోడ్లో ఉన్న ఫారెస్ట్ అడవి. నెల్లూరుకి 10 కిలోమీటర్ల దూరంలో ఇదైతే ఉంటుంది. పార్క్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఫారెస్ట్లో చూడండి, నెల్లూరు నగర వనం అంట. ఇదైతే ఎలా ఉంటుందో మేము చూడడానికైతే వచ్చేసాము. మీరు మాతో పాటు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇక్కడైతే స్టార్టింగ్ మేమే వచ్చినట్లున్నాము. వెహికల్స్ అయితే చాలా ఉన్నాయిలే, కానీ లోపల ఎంతమంది వచ్చున్నారో బయట మాత్రం ఇలా కనపడుతుంది అనమాట. ఇక ఇక్కడికైతే ఈ మధ్య చాలా మంది బాగా వస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే ఇది అడవిలో ఉన్న ఒక పార్క్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో చూసేద్దాము. ఇక్కడ దగ్గర ఊర్లు వాళ్ళైతే రోజు ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ కొంచెం దూరంగా ఉన్న వాళ్ళైతే రాలేరేమో. నెల్లూరుకి సమీపంలో ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ జూ పార్క్ అనేది తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళైతే వచ్చి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండింది. అప్పుడైతే మేము ఊరకనే లోపలికి వెళ్ళేసి చూసేసి కూడా వచ్చేసామన్నమాట. ఇప్పుడు మాత్రం ఎంట్రన్స్ ఫీజు అయితే పెట్టేశారు. ఫ్రెండ్స్, మీకు ఒక నా చిన్న విన్నపం అనమాట. అది ఏంటి అంటే, నేను ఇప్పటి వరకు 2 ఛానల్స్ అయితే పెట్టాను. నా టైం బాగోలేక ఏమో తెలియలే, కానీ 2 ఛానల్స్ ప్రాబ్లం ఏమిటో తెలియకోకుండానే అవి డిలీట్ అయితే అయిపోయాయి. అయినా కానీ నేను పట్టు వీడవని విక్రమార్కుల్లాగా ఇలా మళ్ళీ ఛానల్స్ అయితే పెడుతూ ఉన్నాను. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకైతే కావాలి. ఎందుకంటే మీ సపోర్ట్ లేకుండా నేను ముందుకి ఒక్క అడుగు కూడా వేయలేనమాట. ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మరొకరికి నా వీడియో పంపించడానికి హెల్ప్ అవుతుంది. ప్లీజ్ హెల్ప్ మీ. మా వారైతే ఇంకా మా ముగ్గురికి టికెట్ అయితే తీసుకోవడానికి వెళ్ళారు. ఒక పర్సన్కి వచ్చేసి 20 రూపీస్ టికెట్ అయితే ఇక్కడ తీసుకుంటున్నారు. మా ముగ్గురికి వచ్చేసి 60 రూపీస్ అయిందనమాట. చూసారా, మా పాప చూడండి టికెట్ కూడా చూపించింది. మేమైతే లోపలికి అయితే వెళ్ళాము, కానీ పార్క్ అంతా చాలా డీసెంట్గా కనపడుతుంది అనమాట. అసలు జనాలు ఎవ్వరు కనిపించలేదు. ఏంటబ్బా, పార్క్ ఎప్పుడు డీసెంట్గా ఉండదు కదా, ఇంత డీసెంట్గా జనాలు ఎవరు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారబ్బా అని చెప్పని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎక్కడో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పర్సన్ అయితే కనపడుతున్నారు. ఏంటి ఇంకా రాలేదా, మేమే ముందు వచ్చామా అని చెప్పని అనుకుంటూ అలా ఇక్కడ వెల్కమ్ అని ఉంది కదా, ఇక్కడ నేను మా పాప కలిసి ముందు ఫొటోస్ అయితే తీసుకున్నాము. తర్వాత పార్క్ అంతా ఒక రౌండ్ వేద్దాంలే అని చెప్పేసి అలా కొంచెం ముందుకు వెళ్ళాము. అక్కడ పైన కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఒక వ్యూ పాయింట్ అనమాట. మనం ఇట్లా స్టెప్స్ మీద వెళ్ళి అక్కడ పైకి ఎక్కి చూస్తే మనకి పైన ఉన్న ఆ లొకేషన్ అనేది ఎలా కనపడుతుంది అనేది అక్కడ ఉంటుంది. చూడండి పామ్ అయితే ఎలా ఉందో, వామ్మో చాలా పొడవునింది పామ్ అయితే. ఇంకా మేము ఆ స్టెప్స్ మీద ఆ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. నాకైతే ఇట్లా పార్కులు, అడవులు, పుట్లు, చెట్లు, గుట్లు తిరగాలంటే మాత్రం చాలా ఇష్టం. కాకపోతే ఓపికే ఉండదులే, కానీ నడవలేను కాబట్టి. దానిపైకి వెళ్ళి ఎక్కి చూసేసరికి ఈ లొకేషన్ అయితే ఇలా కనపడుతుంది.
చాలా అంటే చాలా గ్రీన్గా బ్యూటిఫుల్గా కనపడుతుంది అనమాట. ఎందుకంటే అది అడవి కాబట్టి గ్రీన్గానే ఉంటుంది. కాకపోతే చాలా అంటే చాలా డెవలప్ చేశారు, మార్పులు జరిగాయి ఇక్కడ. వచ్చేసి వాటర్ అయితే వదలలేదు, స్టాప్ చేసి ఉన్నారు. వాటర్ కన్నా వదిలితే మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉండుండేది. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మా పాప అయితే ఈ బటర్ఫ్లైస్ని చూస్తూ ఇక్కడే ఉండిపోయింది. ఎందుకంటే అవి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఇలా ఆ చెట్ల మధ్యలో ఆడుకుంటూ ఉన్నాయన్నమాట. అంత గ్రీన్ గార్డెన్ కాబట్టి బటర్ఫ్లైస్ చాలా అంటే చాలా వచ్చేసి ఉన్నాయి. ఇక మేమైతే జూ పార్క్ కదా, జూ పార్క్లో ఏముంటాయి, జంతువులు కదా ఉంటాయి అని చెప్పనేసి ఈ అడవిలో జంతువులు వెతుక్కుంటూ వెళ్తున్నాము. నాకు ఎప్పటి నుంచో జూ పార్క్లో బ్లాక్ టైగర్ని చూడాలని ఒక కోరిక అయితే ఉండేది. నేనైతే జూ పార్క్లో వెతుకుతూ ఉన్నాను. హఠాత్తుగా వామ్మో బ్లాక్ టైగర్ కనిపించింది అనుకున్నా, కానీ బ్లాక్ టైగర్ కాదు, అది బ్లాక్ డాగ్. అది ఇక మా ముందు కనిపించే ఆ ప్లేస్ వచ్చేసి నడవలేక కొంచెం అలసిపోయి ఉంటారు కదా, చూసారా పెద్దవాడు అడవంతా అలసిపోయి ఎలా స్లోగా నడుస్తుందో, అలాంటి వాళ్ళ కోసం నాలాంటి వాళ్ళ కోసం అక్కడ కూర్చొని హ్యాపీగా కాసేపు రెస్ట్ తీసుకోవడానికి కట్టించింది అనమాట. ఒక్కొక్క ప్లేస్ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడైతే యోగా కేంద్రం ఉంది, ఇక్కడ యోగా కూడా చేసుకోవచ్చు. అబ్బా అలాంటి మంచి పనులు అయితే నేను అస్సలు చేయను. అస్సలు ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది మన అసలు ప్లేసు. అక్కడ జనాలు కనిపించట్లేదు ఏంటా అని అనుకున్నాను. ఇక్కడ చూసాక వామ్మో ఏంటి ఇంత జనమా అనుకున్నాము. ఇక్కడైతే ఒక అంకుల్ ఎక్సర్సైజ్కి కావాల్సిన డ్రెస్ అయితే వేసుకోలేదు, కానీ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. ఈయన పిల్లల గురించి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు కలిసిపోయి మరీ ఇక్కడ ఆడుకుంటున్నారనమాట. ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా గుడ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కానీ గేమ్స్ ఆడుకునే వాళ్ళు కానీ ఇక్కడే ఎక్కువగా ఉంటున్నారనమాట. దీనికోసమే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి హ్యాపీగా సండే వాళ్ళకి ఎలా ఉండాలో అలా ఇక్కడ వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనేది ఇచ్చేస్తున్నారు పేరెంట్స్ అయితే. నెల్లూరు సమీపంలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ పిల్లల్ని ఈ పార్క్కి ఎప్పుడైనా తీసుకెళ్ళకపోతే సండే పూట ఈ పార్క్ అయితే తీసుకెళ్ళండి. పిల్లలతో కలిసి వాళ్ళు ఆడుకునేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే మా పాపను కూడా ఇక్కడికైతే తీసుకొచ్చేసాను. ఇక్కడ చూడండి ఒక బుడ్డది ఇంకో బుడ్డదాన్ని ఎత్తుక్కొని తీసుకెళ్తూ ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళిద్దర అక్క చెల్లెలు ప్రేమ అలాంటిది. ఇది కూడా ఒక వ్యూ పాయింట్. లొకేషన్ చూడడానికి పైనుంచి చూద్దాం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది పార్క్ అంటే.
ఈ బోర్డు మీద అయితే ఇన్ని జంతువులు ఉన్నాయి. మేము అడవులు అయితే ఇన్నైతే చూడలేదు. ఇంకా ఎండ్ అయిపోయామన్నమాట, ఇంటికి వెళ్ళిపోదాము అనేసి. కానీ మేము ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే జనాలు అయితే ఫుల్గా ఇంకా పార్క్ మొత్తం నిండిపోతున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి వెహికల్స్ కూడా ఇస్తున్నారనమాట. చూడండి ఈ చిన్న బాబు అయితే ఈ కార్లు అయితే ఎలా తిరుగుతున్నాడో, వచ్చినప్పుడు ఎలా ఖాళీగా ఉందో ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం చూడండి. స్టార్టింగ్ నుంచి చివరి రోడ్డు వరకు అయితే ఉంది క్యూ. అయితే చాలా అంటే చాలా జనాలు వచ్చున్నారు. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. లైక్ కొట్టిన దానివల్ల ఈ వీడియో ఇంకొకరికి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.